కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः. शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये. श्री गोविंद गोविंद गोविंद. अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्य यजमानस्य. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమావినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాలించి సంభ్రంబియై. కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉంటూ అందులో అంతఃపురంలో ఉండేటటువంటి ఆ తీరును
ఒక్కసారి మనం గమనిస్తే అందులో ఒక్క ప్రక్క ఉండేటటువంటి మేడకు సమీపంలోని అమృత సరస్సుకు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువపూల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తూ ఉన్నాడు. భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడుమన్న గజేంద్రుని మర విన్నాడు. అతడిని కాపాడమని వేగిరపడ్డాడు. అలాంటి నా స్వామి ఈనాడు ఓం భగవతో బలేనా భగవతో వీర్యేనా భగవతస్తేజసా భగవతకర్మణా భగవదానుగృహీతో భగవదానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణానాయమ్యా. ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి స్థండిలపరిదేవరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంకర్మకరిచన్నాదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంకర్మణి తరంగం కరకారాధనం కరిష్యే. ఓం ధారాచురప్తశనమానశేషురాత్రిత్వ పరిపూరితేష అపోవిగృహన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం సుదరగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పూతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతమృణగే సహస్రం యజ్ఞయా పాఠావతనా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణర్ విశ్వే దేవామన్యన్ మరుతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సింగటికృసమన్వితం జయాపదం శృంగకేతం సుపుష్పరథవాహనం పూర్వాచారోద్భవం దేవం దక్షిణామకమర్చయేత్. ఆగ్నేయుష్మాద్రామహే త్వా విశ్వే దదాత్తం హితో న శంభో వైరాజంతే దత్తాం ప్రేష్యామ దేశో విపధానామనాదర్యామి సస్తాందని తాన్ దధాత్. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపదేతికా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాజనే నమః సూత్రవత్యే నమః జిగాయే నమః సూత్రపదేతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. హతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోవా అదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతో వ్రతాని పస్పశే ఇంద్రశ్చగిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేమ చక్షురాతనం తద్విప్రాసో విపన్యభోజాగ్రభాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దఢక్కుర్వేదోపవ్యషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గుర్వేద యత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భూర్భువస్వరం పుణ్యాహం భవంతో భ్రవంత్ పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృత్తస్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్తకర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి. హృద్యాస్మ హవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నాస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సితం జీవేమ సరతస్సమీరాః. ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం రుద్ధిం భవంతో భ్రవంతో కర్మరుధ్యతాం కర్మరుధ్యతాం కర్మరుధ్యతాం. రుద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే
यो वश्यवतमोरसस्तस्य भार्यते हनः उशतीरिव मातरः तस्मारङ्गमामवो यस्य क्षया जन्मथ आपो जनयथा जनाः पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोतास पुनातमा पुनन्तु मादेव जनाः पुनन्तु मनबोधया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण ते पदीत्यते अग्ने कृत्वा कृतो कुम्रणे यत्ते पवित्रमर्चसि अग्ने वितनमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदी देव्यागात् यस्यै वक्वे स्तनवो वीतपृष्ठाः तया मदन्तः सदमार्जेष वजग्दस्या भवतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणिने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावरी जिग्नये मा पुनीताम् बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षयेः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संहृतगुं रसं सर्वगुं सपूतमस्यादे स्तुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतगुं रसं तस्मै सरस्वती तुहे क्षीरगुं सर्पिर्मधूदकं पापमानी स्वस्त्ययनीः सुदुःखा हि पयस्वतेः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पापमानेर्तिशन्तु नः इमं लोकमथामं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमाने स्वस्त्ययनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेते सहमा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातवेदा मूर्तिगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातुभेषजं छिन्ना अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्राप्या पितरो मार्जयन्ताम् प्रतीत्यान्तिशिखः पशवो मार्जयन्ताम् उदेत्यान्तिस्या पवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तिशि दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामाधो यज्ञपतिर्मार्जयन्तामदो धराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दिन्तोः तमकृतुम्बस्य दिवेत शोको धातु प्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्वाः सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा यर्यस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनां प्रजर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वति धर्मणा नागुं सोमः पवित्रमत्येति रेभन्ने अजामे काल्लोहितशुक्लकृष्णां पक्वीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोक्येको च समानोऽनुसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం గమనించాం. ఇంద్రదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, విశ్వేదేవతలను ఏ విధంగా సగౌరవంగా పిలిచేటటువంటి విధానాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అవిగో పంచమృత్తిక పాలికలు. దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తిక పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. అంతేగాక సంప్రోక్షణ పద్ధతి. లోకంలో ఉండేటటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక ఆహార పద్ధతి అంటూ ఉంటుంది. కనుక సర్వము కూడా ఈ ప్రకృతి జనితమైనటువంటి పదార్థాలుగానే ఉంటాయి. కాబట్టి ప్రకృతికి పరమాత్మకు అభేద స్థితి కనబడుతూ ఉంటుంది. కనుక ప్రకృతి నుంచే లభించినప్పటికీ కూడా సంప్రోక్షణ పద్ధతి ద్వారా మన మనస్సు ఇంత శుద్ధిగా ఉన్నది, అది మంత్రం చేత శుద్ధీకరణ కాబడుతూ ఉన్నది అనేటటువంటి విధి విధానాలతో, నియమాలతో, నిష్ఠతో చేసేటటువంటి కైంకర్యాలలో భాగంగా ఇప్పుడు ఈ సంప్రోక్షణ పద్ధతిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నవధాన్యాలు అంటే అనేక రకాలైనటువంటి జీవావస్థలతో కూడినటువంటి ఒక జీవ నిర్మాణం వాటిలో ఉంటుంది.
కాబట్టి జీవ నిర్మాణానికి ప్రతీకగా జీవుని యొక్క ప్రతిపాదనకు నిదర్శనంగా ఈ నవధాన్యాలను మనం సూచిస్తూ ఉంటాం. అందుకనే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క దేవుణ్ణి కూడా సూచిస్తూ ఉంటాం. కనుక ఆ ధాన్యాలకు కూడా ఆహారంలో ఉండేటటువంటి నియమావళిని అనుసరిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలా అయిందో కూడా ఈ నియమాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అతి సూక్ష్మమైనటువంటి విషయం మనకు అంత సులభంగా అందుబాటు అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే తినేటటువంటి ఆహారంలో బ్రహ్మస్వరూపంగా ఎలా ఉన్నది, పరమాత్మ బ్రహ్మస్వరూపంగా ఎలా ఉన్నాడు అనేటటువంటి నియమాన్ని మనం గమనించినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పరబ్రహ్మ చైతన్యంతోటే ఉన్నదన్నమాట. కాబట్టి అంశీభూతంగా ఉన్నటువంటి పదార్థాలన్నిటినీ కూడా మనం గమనించి పరమాత్మ యొక్క ఆనవాళ్ళుగా మనం గుర్తించగలిగితే చాలు. అది బ్రహ్మకు అభేద స్థితిలో ఉంటుందన్నమాట. మరి మామూలు జడ పదార్థమే అభేద స్థితిలో ఉన్నప్పుడు జీవావస్థలో ఉన్నటువంటి జీవం ఎలాంటి స్థితిలో ఉంటుంది? కనుక నవధాన్యాలు, పువ్వులు, అక్షతలు అన్నీ కూడా కనిపించేవన్నీ కూడా జీవంతో ఉన్నటువంటివే. ఆ మృత్తికా పాలికలు జీవంతో లేనివా అని అంటే జీవంతో ఉన్న వాటిని భరిస్తూ ఉన్నది కావున రెండిటికి అభేద స్థితి. మళ్ళీ ఇది సూక్ష్మంగా సాధనా కోణంలో ఆలోచించాల్సినటువంటి విషయం. కావున జడ పదార్థము, కదిలేటటువంటి చలన పదార్థాలన్నీ కూడా, జీవ నిర్జీవ పదార్థాలన్నీ కూడా పరమాత్ముని యొక్క స్పృహతో ఉన్నటువంటివే. కనుక లోకంలో ఎక్కడ ఏది ప్రకాశిస్తూ ఉన్నా అది పరమాత్మ యొక్క అంశగానే మనం భావించాలి. ఓం నమో వెంకటేశాయ. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానిర్విబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యానరాగ్నివిపణాని వదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశేషమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. భగస్వస్తి దేవ్యతేతర నిర్వణాః. స్వస్తి భూషా అసూరో దధాతర. స్వస్తి ద్యావా పృథివీషు చేతునాః. స్వస్తయే వాయుమపప్రవామహే సోమం. స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం. స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య. స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని. స్వస్తయే దేవా మంత్రభవ. స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి మధ్యే రేవతే. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృధే. స్వస్తి బంధామనోచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్దధాజ్ఞాదాయ నదా సంగామేమహే. స్వస్తయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం. అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావామివారోహేమ. అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం. ప్రియాతమానిశరణం ప్రబध्ये. స్వస్తిజం బాధే స్వభాయన్న అస్తే. శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు ఎంతో రమణీయమైనటువంటి, కమనీయమైనటువంటి వాతావరణంలో అత్యద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాల నడుమ ఎంతగానో దగద్ధగాయమానంగా విరాజిల్లుతున్నటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అలాంటి శ్రీనివాసుడు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి అత్యద్భుతమైనటువంటి రాజ ఉపచారాలతో, వైదిక ఉపచారాలతో వైఖానస ఆగముక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు స్వాములవారు. అంతేగాక అన్నమాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కైంకర్య నిధిని చక్కగా ఆ వంశీయుల చేతని నిర్వహించుకోవడం అతి విశేషవంతమైనటువంటి ఒక శైలి. కాబట్టి స్వామివారు దివ్య సౌందర్య మనోమూర్తి అయి ఎంతో చక్కనైనటువంటి రాజసింహాసనాన్ని అధిష్ఠించి ఇరుదేవేరులతో కలిసి చక్కనైనటువంటి ఈ యొక్క విధి విధానాలను నిర్వహించుకుంటూ ఉన్నారు. సమంజంతు విశ్వే దేవాః సమాపో హృదయాని నౌ. సంమాతరిస్వాసంధాత సముదేష్ట్రీ దధాతు నౌ. ఓ విద్వాంసులారా, పెద్దలారా, మీరువురము కూడా పరస్పరం అర్థం చేసుకుని వివాహం చేసుకున్నటకు నిర్ణయించుకుని చుంటిమి. అందుకు మీ అనుమతిని కోరుచున్నాము అని నదీ జలాలు కలిసి
ఒకటగునట్లు మా ఇరువురి హృదయాలు కూడా కలిసి ప్రశాంతముగా ఉండునని మీ ఎదుట ప్రమాణం చేయుచున్నాము. ఒకే ప్రాణవాయువు మా ఇద్దరినీ జీవింపజేయునుగాక. ప్రపంచధారక శక్తి అయిన పరమేశ్వరుడు మమ్ము చక్కగా ధరించునుగాక. ఉత్తమ ఉపదేశకుడు మాకు మార్గదర్శకుడుగా. కానీ పెళ్లి మండపంలో పెద్దల సమక్షంలో వధూవరులిద్దరూ కూడా ఈ యొక్క ప్రతిజ్ఞను చేయవలసి ఉంటుందన్నమాట. అందుకనే ప్రమే పతియానక్ పస్థాహ్ అంటే ప్రమే పతియానక్ పంతాహ కల్పతాం శివ అరిష్టా పతిలోకం గమేయం. పతి మార్గమే విశేషించి నా మార్గమగునుగాక. నేను పొరుపు విరుపులు లేక సుఖపూర్వకముగా పతిగృహమును పొందుదముగాక అని చెప్పేటటువంటి విశేషవంతమైనటువంటి విషయం. ఓ వధూ, సౌభాగ్యమును నాశించి నీ హస్తమును గ్రహించుచున్నాను. నీవు పతినైన నాతో పాటు వృద్ధావస్థ వరకు, అంటే మామూలు జీవావస్థలో ఉన్నటువంటి మనుష్యులకే ఇలాంటి ప్రతిజ్ఞలు ఉన్నప్పుడు పరమాత్మ అయినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రభువు, శ్రీనివాస ప్రభువు ఎలాంటి విధి విధానాలతో ప్రతిజ్ఞలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిజ్ఞలన్నిటికీ ఒక విధానంగా భావిస్తే, ఒక సాక్షిభూతంగా భావిస్తే ప్రతిసర బంధనం అంటారు. అలాంటి ప్రతిజ్ఞలకు ప్రతిరూపంగా ఒక ప్రత్యక్ష సాక్షిభూతంగా ఉండేటటువంటి ప్రతిసర బంధనం స్వామివారు ఇలాంటి సంకల్పాలతో కైంకర్య విధులలో భాగంగా నిర్వహించుకుంటూ ఉంటారు. అందులో విశేషమే దక్షిణ హస్తానికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా ఇప్పుడు సభక్తిపూర్వకంగా స్వామివారికి ఏ విధంగా దక్షిణ హస్తానికి ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రతిసర బంధనాన్ని నిర్వహించారో అదేవిధంగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అనేక రకాలైనటువంటి లక్షణాలతో, వైదిక కర్మలతో, ధర్మనిష్టతో, సత్య మార్గంలో, సన్మార్గంలో వ్యవహారశైలినంతా నడుచుకుంటాము, అలా నడిపిస్తాము అనేటటువంటి సంకల్పాలతో ఉండేటటువంటి బంధనమే ప్రతిసర బంధన కైంకర్య విధులు. కాబట్టి అలాంటి దీక్షా కంకణాన్ని స్వామివారితో పాటు ఇరుదేవేరులైనటువంటి అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరువురు కూడా సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి అమ్మవార్లు కావున ఈ విధమైనటువంటి కైంకర్య నిష్టలో భాగస్థులై ఈనాడు ఈ రకమైనటువంటి విధి విధానాలతో నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతిసర బంధనం ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ధరింపజేయబోతున్నారు అర్చక స్వాముల వారు. ఎంతో రాజసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ప్రభువు చక్కనైనటువంటి అలంకరణతో, రకరకాలైనటువంటి పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ వైనాన్ని మనం గమనించినట్లయితే మనకు తెలియకుండానే పరకాయ ప్రవేశం చేసి ఇంకొక రూపంలో ఉన్నామా అన్నట్లుగా దేవతలు సైతం అనుకునేటటువంటి భావన ఇదంతా కూడా. కనుక ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు పరమాత్మునిలోని అంశీభూతంగానే గోచరిస్తూ ఉన్నది. అందుకనే సంతుష్టో భార్యయా భర్త, భర్త భార్య తదైవచ, యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం అని మనుస్మృతి చెబుతూ ఉన్నది. ఓ గృహస్థులారా, ఏ ఇంట్లో భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య సంతుష్టులై ఉంటారో ఆ ఇంట సమస్త సౌభాగ్యాలు, శుభములు స్థిరముగా ఉంటాయి. ఎచట అసంతృప్తి వ్యాపిస్తుందో అచట కలహాలు, దౌర్భాగ్యము, దారిద్ర్యము ప్రవేశిస్తాయి. కనుక పరస్పరం తృప్తి చెందటం ఇద్దరకు మంచిది. మూడవ కారణం పరస్పరానురాగం లోపం. ఇది కలగటానికి కారణం భార్యాభర్తల గుణకర్మ స్వభావాలు కలవకపోవడమే, అభిరుచులు ఆశయాలు కలవకపోవడమే. అవి కలిస్తే అనురాగం దానంతటదే పెరుగుతుంది అని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఈ కాలానికి ఆ రకమైనటువంటి ఆదర్శాన్ని పట్టి చూపించడానికే శ్రీనివాస ప్రభువు ప్రతినిత్యము కూడా నిత్య నూతనోత్సాహమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కొత్తది ఎప్పుడూ కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది కదా. కొత్తదనంలో ఉన్నటువంటి ప్రేమ అది చివరి వరకు కూడా ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో స్వామివారు ప్రతినిత్యము కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న లోపాలు సహజంగా ఉంటాయి, వాటంతటవే సమసిపోయేటట్లుగా మనము చేసుకోవాలి. పరస్పానురాగం గురించి అధర్వణ వేదంలో చక్రవాక పక్షుల జంట వలె ఇహేమావింద్ర సం నుద చక్రవాకే దంపతి అంటూ ఉంది.
చక్రవాక పక్షుల జంట చాలా అనురాగంతో ఉంటాయట కదా. కొద్ది కాలం విడిచి ఉంటే కూడా విరహవేదనకు గురి అవుతాయట. ఆలుమగలు కూడా అలా ఉండాలని, వేదం చిన్న చిన్న కారణాలన్నీ కూడా సమసిపోయి మా స్నేహ బంధం బలపడాలని కోరుతూ వధూవరుల 7వ అడుగు కూడా వేయిస్తారు. ఇది సంక్షిప్తంగా సప్తపది 7 అడుగుల గురించి చెప్పుకున్నామంటే పూర్తి నిర్వహణతో ఒక సారాంశ పద్ధతిలో చెప్పుకుంటే అంతటి అన్యోన్యత ఉండాలి అని ఆ 7 అడుగుల కలయికలో ఉంటుందన్నమాట. కాబట్టి విధి నిర్వహణలన్నీ కూడా సన్మార్గంలో వైదిక ఆచారాలతో వైఖాన సాగముక్తంతో సత్యబాటలో నిర్వహించుకుంటూ ఉండడం సమంజసం. వైవాహిక మహోత్సవాక్యకర్మణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోధిభిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్య సోమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధోర్త్రాణి దాశుదే వాజం శిరాసే మయ దేవాద్రమణమాజినంతామయ్యాశీరస్తమయ దేవహూతిః దేవ్యా హోతారావణిహంత పూర్వేరిష్టాస్యామధర్మాసువీరాః మక్యం జరంతమయాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తు ఏ నోమానికాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజతామే దేవీ షడర్వేరణకృణోత విశ్వే దేవాస యహవీరయత్థం మహాస్మహే ప్రతిగామాతనోభిర్మారద్ధామత్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయః సంజతపసో యుజ్య నిశ్యతే అగ్నిమశ్వత్థాంజనగన్యోమయో భూః గృతప్రదీకో గృతయో నిరగ్నికృతే సమిద్ధో గృతమస్యాన్నం గృత ప్రశస్త్వాజరితో వహంతే గృతం పిబన్ శ్రీజాజిక్షిదేవాన్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేతః ప్రసువా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమతస్రుచో వేనావః సబుద్ధ్నయాపమా అస్య విష్టాసతశ్చ యోనమసతశ్చివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాజకం సోమో వీరంకరమన్యంతరాత్ సాధన్యం విదత్యకం చ భేగం చ శ్రవణం యోధరాజ తస్మై ఓం భూస్వమవాహయామి ఓం భవర్యజ్ఞాంగమవాహయామి ఓం సవరిందమవాహయామి ఓం భూర్భవస్వశ్చంద్రమవాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః. సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్నం నాగస్య పుష్టేన మానోస్తే సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః. ఓం ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పుష్టేన మానోస్తే సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః. ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो वाजुभूते स्तो विष्णोर्मनधा भूते स्तो जिग्नस्य पावनेस्तः परशरस पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसोमनात् तच्छद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिराभो देवीरग्रे भवो अग्रे गुवोऽग्रयमं यज्ञं नयताग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो व्रणीतपुत्रतूर्ये योजमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि गिरमानवाजं गिच्छा प्रणय यज्ञं देवतावर्धयत्नं नागस्य पुष्टेन मानोऽस्ते सप्तर्षीणागं स्फुटां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः. ओं प्रणया कोपप्रणितसमप्रणयत्वापो देवे प्रणयानि यज्ञकं सगं साधयन्तु नः. प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपावोपास्पृश्य श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तुनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि. आज्यभागे नोवामि ब्रह्मणे नोवामि इंद्राकृष्णनोवामि अग्नयेष्टनोवामि सोमाकृष्णनोवामि अग्निशोमाभ्यां नोवामि प्रजापतेष्टनोवामि ब्रह्मणे नोवामि इंद्राकृष्णनोवामि वसुभ्यो नोवामि मरुद्भ्यो नोवामि रुद्रेभ्यो नोवामि आपावोपास्पृश्य श्री महाविष्णवे नोवामि बृहस्पतये नोवामि मित्राकृष्ण नोवामि वरुणाकृष्ण नोवामि आदित्येभ्यो नोवामि अस्भ्यां नोवामि पुष्णे नोवामि कक्षाकृष्ण नोवामि कक्षदेवता सोमाकृष्ण नोवामि उपासनयज्ञाकृष्ण नोवामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्ट निर्ववामि सर्वदेवेभ्यो निर्ववामि आद्यं तृप्यतिस्रयामि तिरं तृप्यतिस्रयामि अग्ने द्योतिरसे समितसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अनातयः प्रत्युष्टकं रक्ष प्रतिष्ठा अनातयः चित्पतिस्थापना
तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आज्य सुरभिः यमामे अग्निष्टगाधेन वसन्त्वेगा च शतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्पणं च निर्पणं च समत्रश्च मध्यं च अन्तश्च परार्तश्च यमामे अग्निष्टगाधेन वसन्त वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदरे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेनु मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा षष्टिशतसहस्रान्नियतमक्षयमर्पणमानय अयन्त यद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवर्तयदास्मान् प्रजगापशविर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपाबूपास्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतो सोमाय स्वाहा औपाधन यज्ञाय स्वाहा यज्ञदेवतो विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवः सुभ स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवतविदप्रासावेः ओं भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चक्रमणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोष प्रायश्चित्तार्थमतो देवादिशप्रणीष्टभौमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ओं मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवतं समो नमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विसृजतो व्रतानि पुष्पसे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुरातनग् स्वाहा तद्विप्रासो विपण्यमो जाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुभ स्वाहा ओं भूर्भुवः सुभ स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितः प्रासावीः కరి అన్యోన్యము చూడరే ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే
తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే శంకృధే ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోర్దదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమశీమహి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణిహినం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः. अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कार महदव्यक्ताख्यसप्तावरणैरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तमोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य मणिराजस्य शेषस्य सहस्रभरामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्दण्डि शुण्डादण्डोत्तम्भिरे अमरावते तेजोवते संयमने रक्षोवते सिन्धुवते गन्धवत्यनकावते यशोवतेत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिर्तिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोका लोकाचलपलहिते रमणेक्षुसुरा सर्पितधिक्षेर सुप्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भोप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्पराख्य सप्तद्वेपद्वेपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतयं पुरुषहारीलावृतभद्राश्वकेतुकमालक हिरण्यकरवणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाक गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहि तथा मातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं गतराशेर्वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवासतीत्यर्थं त्रिगुणीकृताग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तमनवाजिबीजपौण्डरीकाश्वमेधाधि षडकृतपुण्यफलावाप्यर्थम् आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुत्स्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्हिराण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानसारविर्भृक्पादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिः रिक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये.
ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయనీం భార్గవస్యమన ఆప్నవాన ఊర్వవేదనమంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయనీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యపతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగేర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో అద్భుతమైనటువంటి రాజసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ స్వర్ణసింహాసనారూఢుడై పరమాత్మ మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో అత్యద్భుతమైనటువంటి ఉపచారాలతో వైదిక సదాచారాలతో ఈ యొక్క కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు ఎంతో శ్రద్ధతో అర్చక స్వాముల వారు. మాంగళ్యం అనేక విధి విధానాలలో భాగమైనటువంటి అనేక ఉపచారాలలో తారాగ్రస్థితిలో ఉన్నటువంటి కైంకర్యాలలో భాగంగా మాంగళ్య ధారణ అనేటటువంటి విశేషవంతమైనటువంటి ఆ ప్రక్రియ ఎంతో వైభవోపేతమైనటువంటి అంశ. కాబట్టి అలాంటి అంశాన్ని మనం చక్కగా భక్తితో వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో నిష్ఠతో కూడినటువంటి మనస్సు ఈ యొక్క పరాకాష్ఠతో కూడినటువంటి సేవలో పాల్గొనడం ఎంతో విశేషవంతమైనటువంటి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనకు కనీసం చూసేటటువంటి భాగ్యం కూడా కలగదు. స్వామివారి అనుగ్రహం వల్ల మనందరం కూడా ఈ అద్వితీయమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మాంగళ్య ధారణ సుముహూర్తం కోసం లోకమంతా కూడా వేచి ఉండేటటువంటి సందర్భాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే స్వామివారు ఎంతటి స్థితిలో ఈ యొక్క విధి విధానాలలో భాగమైనటువంటి ఈ కైంకర్య నిష్టను నిర్వహించుకుంటూ ఉన్నారో మనం గమనించవచ్చు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు అంటే అభిజిత్ లగ్నంలో ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకోవడం విశేషం. అభిజిత్ లగ్నం అంటే ఏంటి? సూర్యుడు మనకు నడినెత్తి మీద వచ్చేటటువంటి సమయం. అంటే అప్పుడు ఏ
రాసులు కానీ లేదంటే తిథిప్రోక్తమైనటువంటి అంశాలు కానీ ముహూర్త బలం కానీ అవి అందులో మార్పు ఉండవా అని అంటే ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన భగవంతుడు అందరి పట్ల సమంగా ఉండేటటువంటి తీరు ఈ యొక్క అభిజిత్ లగ్నంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందరికీ నడినెత్తి మీదనే ఉంటాడు స్వామివారు. సూర్యభగవానుడు అందరికీ కూడా నడినెత్తి మీదనే ఉంటాడు. అప్పుడు ఆ తిథి ప్రోక్తమైనటువంటివి సూర్య గమనాన్ని బట్టే వాస్తు నిర్మాణాలు జ్యోతిష్యాది అంశాలన్నీ కూడా గమనం చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, నిఠారుగా కిరణాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జాతక లగ్నంలో అభిజిత్ లగ్నం అనేది అంత తారాగ్రమైనటువంటి తారాస్థితిలో వెలుగుతూ ఉంటుందన్నమాట. ఈ లగ్నానికి ఉండేటటువంటి ప్రత్యేకత. కాబట్టి అమావాస్యకు పౌర్ణమికి ఏ రకమైనటువంటి తిథి విభేదాలు ఉండవు. తిథి లక్షణాలు అక్కడ చేకూర్చుకోరు. ఎందుకు అంటే అమావాస్య పౌర్ణములలో విశేషవంతమైనటువంటి ప్రయోగాలు అంతరిక్షంలోనే జరుగుతూ ఉంటాయి. అది మనం శాస్త్రసమ్మతమైనటువంటి ఒక సైంటిఫిక్ రీజన్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ప్రకృతి అనే దాన్ని బట్టి 6 ఋతువులు మనకు సంభవిస్తూ ఉన్నాయి. ఈ భూమండలం అంతా కూడా 6 ఋతువులను పొందుతూ ఉన్నది అంటే కారణం ఏంటి అంటే తిరిగేటటువంటి విధానాన్ని బట్టి, సూర్యుని చుట్టూ భూమి గమనం చేసేటటువంటి విధానాన్ని బట్టి, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద తిరిగేటటువంటి విధానాన్ని బట్టి, ఈ యొక్క కిరణాలను బట్టి మనకు ఆ 12 రాసులు ఏ విధంగా సంభవిస్తూ ఉన్నాయి, 12 రాసుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది, తర్వాత గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నవి, నక్షత్ర ప్రోక్తమైనటువంటి విధి విధానాలు ఏ విధంగా సంభవిస్తూ ఉన్నాయి, వాస్తు జ్యోతిష్య నిర్మాణాదులు ఏ విధంగా మనకు సహకరిస్తూ ఉన్నాయి, అవి ఎలాంటి సత్సంబంధంతో ఎలాంటి సంబంధంతో ఉన్నాయి భూమండలంలో ఉండేటటువంటి జీవులకు ఆ గ్రహాలకు ఉండేటటువంటి మధ్య ఆ సత్సంబంధం ఏంటి, సంబంధం ఏంటి అని మనం గమనించినట్లయితే ఇదంతా కూడా భౌతికంగా ఉండేటటువంటి శాస్త్రం ప్రకారం కూడా మనం నిరూపణ చేసేటట్లుగానే ఉంటుందన్నమాట ఈ వైదిక శాస్త్రం అంతా కూడా. కనుకనే జాతకము లగ్నము అనేటటువంటి దివ్యమైనటువంటి విధానాలు అందరూ కూడా అనుసరించాల్సి ఉంటుందన్నమాట. కనుక సాక్షాత్తు పరమాత్మ ఇప్పుడు మనం మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. అలాంటి సుముహూర్తం మన జీవితాలలో కూడా అనేక ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా.
समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणे उपासनाग्नौ प्रधान होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा अग्निरेतु प्रथमो देवतानागं सोऽस्य प्रजामञ्चितमृत्यभाषात् तथैकं राजावृणो न मञ्जितां यथैक स्त्री पौत्रं कण्डरोधात् स्वाहा इमं मे वृणस्तुति हममत्याचमृया त्वामवस्सुराजगे स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानसदाशास्ते यजमानो हविर्भिः अहेनमानो वरणे हवोदृशकं समान आजि प्रमोषे स्वाहा तन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेडो वयासटिष्ठाः यजुष्टो वह्निनमस्सोषुडानो विश्वान् द्वेषागं सिप्रमध्यस्मत् स्वाहा सत्पन्नो अग्ने वमो भवोते नेतिष्ठो अस्यावशतो व्यष्ट अपयक्ष्मणो वर्णकं रदानो वेहमृडेकं सहवो नयेति स्वाहा त्वमग्ने अयास्यासनमनसाहितः अयासन हव्यमुहिडेयानो देहिभिषड्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावेः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यकर्मणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोऽधस्ताममृतागुम् अने विश्वावुतत्वजा वयं धारावुदन्या इव अतिगाहे महिद्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाः ॐ भवस्वाः ॐ सुवस्वाः ॐ भूर्भुवस्वस्वाः अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावेः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिषट्मैष्टं होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ॐ मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपदं समो नमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विशदयतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्य स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरातर्ग स्वाहा तद्विप्रासोऽपि मन्यमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यकर्मणि औपासनाग्नौ कर्मसात्पुण्यार्थं उपरिष्टादन्त होमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ॐ यतस्य कर्मणोत्यरेतजं यद्वान्योनमिहाकरम् अग्निष्टस्पृष्टकृत्वान् सर्वगुस्तिष्टकं सुहृदङ्गरोतु स्वाहा अग्नये स्पृष्टकृते सुहृदहुताहुतेराङ्कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो
देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमवश्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराः जातवेदा विदर्शनि स्वाहा पुनरग्निचक्षुर्धात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्वायं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषणनृत्यै स्वाहा कृत्यै स्वाहा दौराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येदजेमहि स्वाहा समितसितेजो मयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्पा सप्तर्षगे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यदन्ते सप्तयोनीरा पुनर्त्वा घृतेन स्वाहा ऋतधान विद्वान नष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं जोर्भुक्तं पृथिवी भुक्तं अग्निर्जैनं वेदिर्जैनं जोर्जैनं पृथिवी जीर्णं वोषति वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्तां बर्हिर्हविनाकृतेन समादित्यैर्वसविस्समरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिर्हङ्क्तां दिव्यं नभो गच्छति स्वाहा आद्यशेषं इन्द्राय जुहोमि स्वाहा अग्निवोम अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावेः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसे पवित्रं मे पूजात् स्वाहा पूर्णमसे पूर्णं मे पूजात् स्वाहा सर्वसिद्धं मे पूजात् स्वाहा सर्वमसे सर्वं मे पूजात् स्वाहा अक्षितभक्तिर्ये जुहोमि अक्षितमसे स्वाहा ग्रंवचो अपावधें त्वेषं वचो अपावधेग स्वाहा ऊर्ध्वं यज्ञं न यदम्माजी परतमत्र न मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसे दक्षिणतो विष्णोः सदनमसे विष्णोः सदनमसे सर्वानज्ञान प्रथमोऽज्ञानग्रन्थेन विस्तृत्यार्घ्यप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्भवे नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने तस्यमस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आबोहिष्टामयो भवस्तानवूर्जे दधातन महेरणाय चक्षसे यो वश्यमतमोरसस्तस्य भार्यते हनः उशतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षजा जजिन्वधः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधा मयि प्रजा मयि सूर्यो भ्राजो दधात् मन्त्रहीनं क्रियाहीनं यकृतन्तमया देव परिपूर्णं ततस्ते कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसीन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत्तगणं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि भगवत् समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం లాజహోమాన్ని, అత్యద్భుతమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షించాం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. కొబ్బరికాయలు దొర్లించడము అనేటటువంటి ప్రక్రియ ఈ విధి విధానంలో భాగంగా మనం దర్శిస్తూ ఉన్నాం. అన్నమాచార్యుల వారి వంశీయుల చేత ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడం మనం గమనిస్తూ ఉన్నాం. అంతేగాక ఎన్నో రకాలైనటువంటి రాజ లాంఛనాలతో ఆర్భాటంగా వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి కళ్యాణ గడియలను మనం అంతే భక్తి విశ్వాసాలతో వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ఇప్పుడు దివ్యమైనటువంటి మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకోబోతున్నారు. స్వామివారు ధరించి ఉన్నటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి పరిమళ భరితమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క పుష్ప విశేషాదులతో కూర్చబడినటువంటి భక్తులతో పేర్చబడినటువంటి అత్యద్భుతమైనటువంటి భాగవతుల స్పృహతో ఉన్నటువంటి ఆ కళ్యాణమాలను శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు. అంతే చక్కగా ఆ తల్లి అనుగ్రహ పాత్ర చేత ఎన్నో లోకాలకే పావనం చేస్తున్నటువంటి ఆ అనుగ్రహ భాషణాన్ని సంధిస్తున్నట్టుగా మళ్ళీ అదే మాలను స్వామివారి మెడలో ధరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను అదే రీతిగా భూరమణికి అనగా భూదేవి అమ్మవారికి కూడా సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇరుదేవేరులతో ఎంతో చక్కనైనటువంటి సుందరమైనటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటే 2 కన్నులు చాలకుండా ఉన్నవి కదా. కాబట్టే ఆర్జిత కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసినటువంటి అనేక మంది భక్తుల యొక్క ఉత్సాహాన్ని కూడా కలుపుకొని చూసాము అంటే సామూహిక భక్తి అనన్య సామాన్యమైనటువంటి విధి విధానాలతో ఉంటుంది అని మనం చెప్పకనే చెప్పవచ్చు. కాబట్టి స్వామివారి యొక్క సకల కళ్యాణ గుణధాములైనటువంటి పరమాత్మ అందరికీ కూడా సన్నిహితుడే. అందరికీ కూడా సుపరిపాలన ప్రేక్షక పాత్ర వహించినటువంటి వారందరూ కూడా ఈ యొక్క కళ్యాణ గడియలలో పండిపోయినటువంటి భావనలను సమర్పించుకుంటూ స్వామివారి సుపరిపాలన అంటే భక్తులందరినీ కూడా జీవులందరినీ కూడా సమగ్రంగా సమన్వయపరుచుకుంటూ సమానంగా చూసేటటువంటి భావం కలిగినటువంటి వాడు. కావున పరమాత్ముని దృష్టిలో హెచ్చు తక్కువలేవి ఉండవు. హెచ్చు తక్కువ అనేటటువంటివి పరమాత్ముని దృష్టిలో ఉండవు. కనుక వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి వారి మనస్సులలో గొప్ప సంకల్పాన్ని భావన చేసుకుని ఈ యొక్క కళ్యాణ నిష్టలో కూర్చున్నారన్నమాట. కాబట్టి పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమయ్య కీర్తన ద్వారా మనం ఈ యొక్క గడియలను దర్శించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే